హలో అండి అందరికి నార్మల్ గా మనం పూజ గదిలో ఉండే సామాన్లు గాని రాగి గాని ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా నార్మల్ గా వాటిని పీతాంబరి పౌడర్ తో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం దాని వల్ల ఏంటంటే చేతులకు కూడా మనకి రాషెస్ లాగా వస్తుంటాయి పొట్టులాగా లేస్తూ ఉంటుంది కదా సో అలా కాకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ లో పసుపు వేసుకోండి అంటే మనకి బౌల్స్ ఎన్ని ఉంటాయో దానికి ప్రకారం అయితే పసుపు అయితే వేసుకోండి నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను అండ్ ఒక పెద్ద స్పూన్ అంతా 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే తీసుకోండి కొంచెం పెరుగు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అండ్ ఒక స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ తీసుకోండి అండ్ అందులో ఒక హాఫ్ లెమన్ అయితే కలుపుకొని టోటల్ గా అయితే మిక్స్ చేసుకోవాలి దాన్ని కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నాక మనకి ఏదైతే బౌల్ క్లీన్ గా లేదనిపిస్తుందో దానికైతే అప్లై చేసుకోవాలన్నమాట నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి 2 తీసుకున్నాను కదా నేను గ్లాసెస్ అయితే ఒక గ్లాస్ కి అప్లై చేసి చూపిస్తాను చూడండి అస్సలు మిస్ కాకండి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట మిస్ అవ్వకుండా చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదండి ఎలా అయిందో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కకు పెట్టుకోవాలి అప్లై చేసుకున్నాక ఆ తర్వాత క్లీన్ చేస్తే అలా ఉంటుంది నేనైతే ఫుల్ గ్లాస్ కి అప్లై చేశాను చూడండి దీన్ని కూడా మేము ముందే క్లీన్ చేస్తున్నాను క్లాత్ తోని సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనకి ఏంటంటే పీతాంబరి కొంతమందికి పడకపోయినా కూడా ఇలాంటి వాటితో క్లీన్ చేసుకుంటే ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటే సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్